లచ్చక్క టీవీ అఫీషియల్. అరే మీ కంటెంట్ మార్చుకోండిరా పద్ధతిగా ఉంటది, మంచిగా ఉంటదని చెప్పి చాలామంది చెప్పారు. మీరు హ్యాపీగా వీడియోస్ చేసుకోండి. కంటెంట్ అయితే మార్చుకోండి. అది కరెక్ట్ కంటెంట్ కాదు సొసైటీకి. అలాంటి కంటెంట్ చూసి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి వేరే వాళ్ళు కూడా అలాంటి కంటెంటే చేస్తే అది వేరే రకంగా వెళ్ళిపోతది. చిన్న పిల్లల్ని మీరు మిస్‌యూజ్ చేసుకుంటున్నారు. థంబ్‌నెయిల్స్‌ని మీరు మిస్‌యూజ్ చేస్తున్నారు. కంటెంట్ మార్చుకోండి. అదర్‌వైజ్ రిపోర్ట్స్ కొడతారు. ఛానెల్ ఎఫెక్ట్ అయితది అని చెప్పి వీడియోస్ చేశారు. చాలామంది చేశారు అవేర్‌నెస్ వీడియోస్. చాలా మందికి లక్షల్లో కూడా వ్యూస్ వచ్చాయి. ఇన్ని రోజుల తర్వాత లచ్చక్క టీవీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయితూ బెదిరిస్తున్నాడు. ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. బెదిరిస్తున్నాడు భయ్యా అని అనిపిస్తుంది. ఒరేయ్ ఒక మంచి చెప్పారు. పోనీ చెప్పిన ఎంతమంది అయితే వీడియోస్ చేశారో అది ఇన్‌స్టాగ్రామ్‌లో అవ్వచ్చు, యూట్యూబ్‌లో అవ్వచ్చు. వీడియోస్ చేసిన వాళ్ళ ప్రతి వీడియో కింద 99.99% అన్ని పాజిటివ్ కామెంట్‌లే వచ్చాయి. ఆ ఛానెల్‌ని తిడుతూ. ఆ ఛానెల్ కరెక్ట్ కాదు. మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ప్రతి ఒక్కరి వీడియో కింద సేమ్ కామెంట్స్ వచ్చాయి. ఒక్కళ్ళో ఇద్దరో తప్పితే మెజారిటీ మెంబర్స్ ఆ కంటెంట్‌ని తిడుతూనే మాట్లాడారు. ఆ కంటెంట్ కరెక్ట్ కాదని చెప్పారు. చాలామంది రిపోర్ట్స్ కూడా కొట్టారు. అలా రిపోర్ట్స్ కొట్టడం వల్ల వాళ్ళ ఛానెల్‌లో వీడియోస్ డిలీట్ అయిపోయాయి కొన్ని. దానికి కూడా మళ్ళీ జనాలు కొంతమంది తిడుతున్నారంట. అది యూట్యూబ్ వాళ్ళు డౌన్ చేసుంటారు. ఎందుకంటే ఆ మాస్ రిపోర్ట్స్ కొట్టడం వల్ల ఛానెల్‌ని పర్సనల్‌గా చూసుంటారు. చెక్ చేసుంటారు. కొన్ని వీడియోస్ ఇన్‌అప్రోప్రియేట్ ఉండుంటాయి. వాటిని టేక్ డౌన్ చేసుంటారు డెఫినెట్‌లీ. దానికి మళ్ళీ ఇప్పుడు అతనొచ్చి పిల్లల్ని అడ్డం పెట్టుకొని నేను చచ్చిపోతా. నా భూమి మీద నాకొద్దు. నా శవాల మీద మాట్లాడండి. నా బొందల మీద పడి ఏడవండి. బుద్ధి, జ్ఞానం ఉండాలి అలాంటి మాటలు మాట్లాడడానికి. నార్మల్‌గా 309 సెక్షన్ నుండి వీడి మీద కేసు పెట్టి బొక్కలో ఏపిచ్చుండొచ్చు. సూసైడ్ అది చేసుకోవడం కూడా వన్ ఆఫ్ ద క్రైమ్. కాకపోతే ఇప్పుడు బిఎన్ఎస్ చట్టంలో ఆ సెక్షన్ లేదు కాబట్టి 115 మెంటల్ కేర్ హెల్త్ యూనిట్‌కి పంపించాలి కాబట్టి ఆ సెక్షన్ లేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే అరెస్ట్ చేయాలి లెక్క ప్రకారం. అసలు యూట్యూబ్‌లోకొచ్చి ఆ డబ్బులు అడుక్కోవటము, ఆన్‌లైన్ బెగ్గింగ్ చేయటం తప్పు అంటే, ఇలాంటి ఎమోషనల్ వీడియోలు చేయడం ఇంకా తప్పు అయితే, ఏకంగా వచ్చి బెదిరిస్తున్నాడు చచ్చిపోతాను, ఏం చేస్తాను. అక్కడ పోనీ ఆ వీడియోస్ చూసి జనాలు ఎవరైనా చలించి కొన్ని పాజిటివ్ కామెంట్స్ ఎవరైనా పెడతారేమో అని అనుకుంటే, ఆ వీడియోస్ కింద కూడా జనాలు తిడతానే ఉన్నారు. సస్తే జావ్, పోతే పో. ఎందుకంటే అది కూడా యాక్టింగ్ అనుకుంటున్నారు. ఎంత యాక్టింగ్ అనుకుంటారు నారంటే దాన్ని ఎవరైతే చేశారో లచ్చక్క టీవీ అఫీషియల్ అతనికి కూడా నమ్మకం కుదరట్లా. ఒరేయ్ నేను చేస్తుంది మీరు యాక్టింగ్ అనుకుంటారేమో, నేను జెండు బాంబ్ పెట్టుకుంటున్నాను అనుకుంటున్నారేమో, నేను అలా చేస్తున్నాను అనుకుంటున్నారేమో, నేను ఇలా చేస్తున్నాను అనుకుంటున్నారేమో అని అతని యాక్టింగ్ వీడియోస్ చూసి ఇప్పుడు ఆ వీడియో చేసినా కూడా జనాలు యాక్టింగే అనుకుంటున్నారు. ఈ పులి మేక కథ ఏదైతే ఉందో 'నాన్న పులి' కథ అదే నిజమైంది ఈసారి. ఈ సిట్యుయేషన్‌లో ప్రాపర్‌గా సెట్ అయితది ఆ కథ. ప్రతిసారి వర్కౌట్ కాదు గదా! అంటే ఇన్ని సార్లు మీరు అలాంటి జనాల్ని ఫూల్స్ చేయటం వల్ల ఇప్పుడు నిజంగా మీరు చచ్చిపోతానని చెప్పినా కూడా జనాలు పట్టించుకోరు. ఎందుకంటే మీరు రైల్వే ట్రాకుల దగ్గరికెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళడాలు, అయి చేయటాలు మీకు అలవాటే గదా! జనాలు ఎవరు దాన్ని పట్టించుకోరు. ఆడ పిల్లకాయలు పక్కన పెట్టుకో అన్నారు. ఆళ్ళక్కడ కూర్చో అన్నారు. పోనీ అది ఏమన్నా వీడియో ఏమన్నా మంచిగా ఉందంటే దానికి మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లు, ఎడిట్‌లు, కట్‌లు అన్నీ ఉండి అప్‌లోడ్ చేస్తున్నారు. ఇది ఇంజెక్ట్ చేయడానికి ఫోర్స్‌బుల్‌గా ఇది మమ్మల్ని మీరు కాపాడండి, మమ్మల్ని అర్థం చేసుకోండి అని. అక్కడ జనాలు ఏం మాట్లాడుతున్నారు కిందకొచ్చిన కామెంట్స్ సరే తిట్టేవాళ్ళు తిడుతున్నారు. మంచిది ఆ వీడియోస్ ఆపేసేయి మేము ప్రశాంతంగా ఉంటాం అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది సలహాలు కూడా ఇస్తున్నారు. అరే కంటెంట్ మార్చుకోమని చెప్తున్నారు నీకు. నువ్వు ఇలాంటి చెత్త కంటెంట్ కాకుండా బెటర్ కంటెంట్ చేసుకో అని చెప్తున్నారు చాలామందొచ్చి. ఇలా పిల్లకాయలు యూజ్ చేసుకొని ఏది పడితే అలాంటి కంటెంట్ చేస్తున్నావు. అది అంత మంచిది కంటెంట్ కాదు. చెక్ చేసుకోమని. అతనేమంటాడు నేనే చేస్తున్నానా ఇంకా దీనికంటే మించి వల్గర్ కంటెంట్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు చూడట్లేదా? అది ఇదని అతను మాట్లాడుతున్నారు. వాళ్ళు గడ్డి తింటే నువ్వు తింటావా? వాళ్ళు ఎదవలు. నువ్వు ఎదవ్వేనా? 9,00,000 మంది దగ్గర దగ్గర సబ్‌స్క్రైబర్లున్నారు నీకు. నువ్వెంత రెస్పాన్సిబుల్ కంటెంట్ చేయాలి? నువ్వు కొంచెం బెటర్ కంటెంట్ చేసుకో. పోనీ మీ ఇంట్లో వాళ్ళనే యూజ్ చేసుకొని అది కొంచెం మంచి కంటెంట్ చేసుకో. మంచిగా చేసుకో. ఎందుకు చిన్న పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఆళ్ళకి అదయింది, ఈళ్ళకి ఇదయింది, అక్కడికెళ్తున్నారు, ఇక్కడికెళ్ళాలి ఇలాంటి కంటెంటా చేసేది? మళ్ళీ చూపియాలా థంబ్‌నెయిల్స్. బుద్ధి, జ్ఞానం ఉండాల. ఒక్కళ్ళైనా కూడా ఒక పాజిటివ్ కామెంట్ అయినా పెడుతున్నారా? పెట్టట్లేదు కదా! ఏదో లక్ కొద్దీ ఏదో కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయని చెప్పి మళ్ళీ అయ్యే కంటెంట్ చేసుకుంటా ఉంటే లాక్‌డౌన్‌లో కొన్ని వీడియోస్ వైరల్ అవుతాయి. కొన్ని సిట్యుయేషన్స్‌కి తప్పలేదు ఆ టైంలో జనాలకి. ఇప్పుడు కొద్దిగా జనాలు మారారు. ఎందుకంటే సొసైటీ మీద ఇలాంటి కంటెంట్ ఎంత ప్రభావం చూపిస్తుందో మనం చూసాం లాస్ట్ టైం. ఒక ఇద్దరు అమ్మాయిలు అలాంటి కంటెంట్ చేసిన తర్వాత మేబీ అలాంటి ట్రోమాలో ఉండటం వల్లో మేబీ చనిపోయారు కూడా.
సో అలాంటి సిట్యువేషన్ వేరే వాళ్ళకి రాకూడదు. చిన్నపిల్లల్ని యూజ్ చేసుకొని ఇలాంటి ఇన్‌అప్రాప్రియేట్ కంటెంట్ చేయకూడదు అని చెప్పి మీరు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్‌లో ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి, ఆ కంటెంట్ మార్చుకొని మేము వేరే కంటెంట్ చేసుకుంటామని చెప్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఉన్న సబ్స్క్రైబర్లు ఇప్పుడు అంతమంది ఉన్నారు కానీ సడెన్‌గా ఒక లక్షకో 50,000కో పడిపోలేగా సబ్స్క్రైబర్లు. అక్కడ కనిపిస్తున్నారుగా సబ్స్క్రైబర్లు. తగ్గట్లేదు కదా ఎక్కడ. తగ్గినా కానీ ఒకళ్ళో ఇద్దరు ఒక 1000 మందో, 2000 మందో, ఒక 10,000 మందో, 5,000 మంది తగ్గుంటారు తప్పితే లక్షల్లో తగ్గలేదుగా. అంటే కంటెంట్ మార్చుకుంటే ఉంటారు నీ ఛానల్‌లోని, ఎక్కడికి పోరు. నీ ఛానల్‌ని డిలీట్ చేసుకోమని ఎవరు చెప్పలేదు. యూట్యూబే నీ ఛానల్ డిలీట్ చేయలేదు. అంతమంది రిపోర్ట్స్ కొట్టిన తర్వాత కూడా పర్టికులర్ వీడియోస్‌కి ఏవైతే రిపోర్ట్స్ కొట్టుంటారో ఆ వీడియోస్ మాత్రమే టేక్ డౌన్ చేసినట్టున్నారు నువ్వు చెప్తున్న దాని ప్రకారం. అని చెప్తే నీ ఛానల్‌ని డిలీట్ చేయలేదు. డిలీట్ చేయాలని నీ ఛానల్‌ని డిలీట్ చేసేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు నార్మల్‌గా ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవ్వరైనా కానీ, లేకపోతే రిపోర్ట్‌లు కొట్టే వాళ్ళు ఎవరైనా కానీ, నీ ఛానల్ డిలీట్ అయిపోవాలి, నువ్వు సర్వనాశనం అయిపోవాలని ఎవరు కోరుకోవట్ల. నువ్వే అనుకుంటున్నావు నీకు నువ్వు పిచ్చిగా. అది ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నావు అనుకో అది వేరే విషయం. కంటెంట్ మార్చుకోరా అబ్బాయి అంటున్నారు అందరూ. మార్చుకోండి. 3 పిల్లలో 2 పిల్లలో కనిపిస్తున్నారు. వాళ్ళతోటి మంచి కంటెంట్ చేసుకోండి. యూజ్‌ఫుల్ కంటెంట్ చేసుకోండి. లేకుంటే నార్మల్ కంటెంట్ చేసుకోండి. భార్యాభర్తలు వేరే కంటెంట్. ఎందుకు అలాంటి పిల్లల్ని యూజ్ చేసుకొని వేరే కంటెంట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. పిల్లల ఛానల్‌లో మీరు అడల్ట్ కంటెంట్ చేస్తున్నారు పిల్లల్ని యూజ్ చేసుకొని. అది కరెక్ట్ కాదు అంటున్నారు. ఓకేనా. ఇది సొసైటీ మీద ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ మీరు సెట్ చేస్తున్నారు. అలా సెట్ చేయొద్దురా బాబు అంటే మా మీద పడి ఆడస్తున్నారు. మమ్మల్ని అదంటున్నారు, మిమ్మల్ని ఇదంటున్నారు. మీకైనా కానీ బుద్ధి జ్ఞానం ఉండాలి కదా అలాంటి వీడియోస్ చేయడానికి. పోనీ కామెంట్స్ చూస్తున్నారు కదా, మీకే అర్థమవుతుంది కదా ప్రతి కామెంట్ ఎలా కనిపిస్తుంది మీకు? ఒకడైనా పాజిటివ్ కామెంట్, ఎంకరేజబుల్ కామెంట్ ఏమైనా కనిపిస్తుందా? చచ్చిపోతాను అంటే కూడా సస్తే చావురా బాబు దరిద్రం వదిలిపోద్ది అని అంటున్నారు కింద కామెంట్స్‌లో. అప్పటికైనా మీరు బుద్ధి జ్ఞానం రావాలి. మీరు ఎంత తప్పు చేస్తున్నారు అనేది. అంటే ఆడియన్స్ మిమ్మల్ని చూసి ఎంత వెక్స్ అయ్యారు అనేది అప్పటికైనా మీకు బుద్ధి రావాలి. అప్పటికి కూడా మీరు బుద్ధి రాక ఇలాంటి వీడియోస్‌తో వచ్చి తప్పు చేశాము క్షమించండి. ఇంక ఇలాంటి వీడియోస్ చేయము. వేరే కంటెంట్ చేసుకుంటాము, చేస్తాము అని ఒక మాట చెప్పుంటే చాలా హుందాగా ఉండేది. చాలా మంచిగా ఉండేది. వేరే వాళ్ళకి కూడా ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాళ్ళు అయ్యుండేవాళ్ళు మీరు. మిమ్మల్ని చూపించి వేరే వాళ్ళని క్వెషన్ చేస్తే వాళ్ళు కూడా మారే అవకాశం ఉండేది. అలా కాకుండా ఉల్టా వచ్చి నేను చచ్చిపోతాను, నా శవం మీద వచ్చి దండెయ్యండి. ఏంది ఆ మాటలు? నువ్వు చచ్చిపోవాలని ఎవరు కోరుకున్నారు? ఎవరు కోరుకోవట్లేదు కదా. చేస్తున్న కంటెంట్ తప్పురా అంటే ఆళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు. ఆళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నారు. పోనీ నువ్వు మాట్లాడు ఆళ్ళ గురించి. ఇప్పుడు నీకు రియలైజ్ అయ్యావు కదా, ఆళ్ళ గురించి నువ్వు మాట్లాడు. అరే నేను ఇలా చేసి ఇలా నేను తప్పు చేశాను, నాకు ఇలా ఛానల్‌కి రిపోర్ట్‌లు కొట్టారు, నా వీడియోస్ కొన్ని డౌన్ అయ్యాయి, నాకే భయమేసింది, టెన్షనేసింది, ఛానల్ పోతదేమో అని ఇంతవరకు తెచ్చుకున్న ఛానల్ పోతే ఎంత బాధ ఉంటది. అందుకే నేను కంటెంట్ మార్చుకున్నాను. మీరు కూడా మార్చుకోండిరా అని చెప్పి రోజుకొక వీడియో చేయి నువ్వు. పోనీ నిన్ను ఫస్ట్ రోజు తిడతారు. అబ్బా నువ్వు చేసింది ఏంట్రా బొక్క అదని. మళ్ళీ రెండో రోజు తిడతారు, మూడో రోజు తిడతారు, 4 రోజు ఎవరైతే తిడుతున్నారో వాళ్ళే అర్థం చేసుకుంటారు. వీడు మారినట్టున్నాడు, మారి వేరే వాళ్ళ గురించి కూడా మారమని చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. నీకు కూడా ఒక పాజిటివిటీ అనేది పెరుగుతుంది. సో చుట్టుపక్కల నీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా మంచి జరుగుద్ది. ఇలా ఆలోచించకుండా వచ్చి నేను పోతాను, ఒకటి వీడియో కాదు 2 వీడియోలు, పోనీ ఆ 2 వీడియోలు ఏమైనా వైరల్ అయ్యాయా? నీకున్న సబ్స్క్రైబర్లు ఎంత? అక్కడ వచ్చిన వీడియోస్ అంతా 9 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉంటే వచ్చింది 5 గంటల ముందు పెడితే అది కూడా చచ్చిపోతున్నాను ఇక సెలవు మా అందరికీ అని అంటే కనీసం 1,00,000 మందన్నా చూడాలి దగ్గర. అసలు ఏం చేస్తుంటాడు ఏంటని 11,000 మంది చూశారు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో పెట్టావు, అది సరిపోలేదు అన్నట్టు. మళ్ళీ ఏంటి నేను వీడియోల మీద వీడియోలు చేస్తున్నాను, మళ్ళీ డబ్బుల కోసం అనుకుంటారేమో, కాదు మీకోసమే చేస్తున్నాను, మీ వల్ల నేను ఎదిగాను, వాళ్ళ వల్ల నువ్వు ఎదిగావని చెప్పినప్పుడు వాళ్ళకే ఆ కంటెంట్ నచ్చట్లేదు. ఎవరైతే నేను సబ్స్క్రైబ్ చేసుకొని నిన్ను ఆదరించారో ఆ కంటెంట్ పోయే కొద్దీ నువ్వు చేస్తున్న కంటెంట్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి అది వాళ్ళకి చూడబుద్ధి కాక వాళ్ళే రిపోర్ట్లు కొడుతున్నారు, వాళ్ళే కామెంట్లు పెడుతున్నారు. వేరే ఎవ్వరో వచ్చి నీ ఛానల్ కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. నీ ఛానల్కి వేరే కాంపిటేటివ్ ఛానల్ కూడా ఏమి ఉన్నా కూడా వాళ్ళు వచ్చి కామెంట్స్ పెట్టట్లేదు. సో జెన్యూన్ ఆడియన్స్, ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ ఛానల్స్లో నీ గురించి వీడియో చేసినప్పుడు అందరూ అలాంటి కామెంట్లే పెట్టారు, నీ కంటెంట్ తప్పు అని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసినా కూడా వేల కొద్ది కామెంట్లు అలాగే వచ్చాయన్నమాట. కాబట్టి నువ్వు మార్చుకో అంతే తప్పితే ఇలాంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ చేస్తే వర్కౌట్ అవ్వవు. అది ఓకేనా. మళ్ళీ మీ భార్యను అడ్డు పెట్టుకొని ఆవిడ ఓవర్లాప్లో మాట్లాడటం, నువ్వు మళ్ళీ దానికి మాట్లాడడం, జనాల్ని మళ్ళీ నిందించడం, జనాలు తప్పే ఉంది. తప్పు చేస్తున్నావు కాబట్టి తప్పు అంటున్నారు. మారే అవకాశం నీకు ఇచ్చారు మళ్ళీ, అయినా కూడా నువ్వు మారకుండా ఇలాంటి మళ్ళీ ఇయే వీడియోలు చేస్తావు, నువ్వు చచ్చిపోతాను గిచ్చిపోతాను. ఎవరికి నష్టం? ఎవరికైనా నష్టం ఉందా? ఎవరికైనా నష్టం ఉందా? నువ్వు మారావనుకో నలుగురికి ఉపయోగపడతావు, నువ్వు మారలేదనుకో ఎవ్వరికి ఉపయోగపడదు. ఇప్పుడు నువ్వు పెట్టిన వీడియోస్ కింద కామెంట్లు చూస్తే నీకు అర్థమవుతుంది నువ్వు చేసిన ఎంత పెద్ద తప్పు అని. ఇప్పటికైనా రియలైజ్ అవ్వు, మారండి. సో అది నేను చెప్పేది. సో మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే
ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తే మనం మన కోసం పాజిటివ్‌గా మాట్లాడతారు. ఈ మధ్య అంతే కదా! ఫస్ట్ తప్పులు చేయటాలు, దాని తర్వాత ఏడవటాలు, గగ్గోలు పెట్టాలు మనం చూసే ఉన్నాం చాలామందివి. చాలా విషయాల్లో కూడా. తప్పు చేసేస్తారు. తెలిసి కూడా చేసేవాళ్ళు చాలామందుంటారు. తర్వాత బుకాయించుకుంటూ, ఏడుచుకుంటూ మంచి లైటింగ్, గీటింగ్ పెట్టి చేసుకుంటారు. మనోడు లైటింగ్, గీటింగ్ పెట్టకుండా నార్మల్‌గానే చేశాడు. నార్మల్ కంటెంట్ చేశాడు. స్టిల్ ఇక్కడ కూడా జనాల్ని బెదిరిస్తున్నాడు. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు. అన్ని సార్లు జనాలు బుట్టలో పడరు. అందరికీ పడరు. సో, కొంతమందికి మేబీ పడొచ్చేమో తప్పితే, సో, దట్టు కూడా మేబీ వాళ్ళు ఇంటెన్షనల్‌గా చేసి ఉండకపోవచ్చు అన్న ఒక పాయింట్ ఉన్నప్పుడు మాత్రమే జనాలు సర్లే ఒకసారి తప్పు వదిలేద్దాం, తప్పు సర్లే అనుకుంటారు తప్పితే, ఇలా తెలిసి తెలిసి ఇన్ని వీడియోస్ చేసిన తర్వాత, ఇంతమంది కామెంట్స్ పెట్టిన తర్వాత మళ్ళీ అగైన్ అలాంటి వీడియోనే చేస్తే ఎవ్వరు కూడా పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వరు. పాజిటివ్‌గా రియాక్ట్ అవ్వట్లేదు అంటేనే మనం వీడియోస్ కంటెంట్ మార్చుకోవాలి అని చెప్పి దాని అర్థం. కామెంట్స్‌ని బట్టి, వచ్చే లైక్స్‌ని బట్టి, వస్తున్న వ్యూస్‌ని బట్టే కదా మన ఛానెల్‌ని మనం మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. బేసిక్ యూట్యూబర్ థింగ్ అదే గదా! ఇతనికి అది తెలియకపోవడం అనేది చాలా బాధాకరం. ఇంత లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నప్పుడు ఎందుకురా సడెన్‌గా వ్యూస్ తగ్గిపోయాయి. సేమ్ కంటెంట్ మొనాటనీ అన్నా వచ్చుండాలి. లేదా సేమ్ కంటెంట్ మీద జనాలు వెక్స్ అయినా అయ్యుండాలి. లేదా ఈ కంటెంట్ కరెక్ట్ కాదని చెప్పి జనాలు రియలైజ్ అయినా అయ్యుంటారు. సో, మనం కూడా రియలైజ్ అవుదాం బెటర్ అని నువ్వు అనుకోవాలి. నువ్వు అనుకోవట్లేదు. ఇప్పటికైనా అనుకోని ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేసుకోవటమో, లేదా ఆ వీడియోస్ అన్ని ప్రైవేట్‌లో పెట్టుకోవటమో చేసుకొని, కొత్త కంటెంట్ చేసుకోండి. లేకుంటే ఆ వీడియోస్‌ని అలాగే పెట్టుకొని, కొత్త కంటెంట్ మంచిగా చేసుకోండి. ఉపయోగపడే కంటెంట్ చేసుకోండి. యూజ్‌ఫుల్ కంటెంట్ చేసుకోండి. అంత పెద్ద సబ్‌స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి, వేరే పెద్ద పెద్ద వాళ్ళని మంచి సలహాలు అడిగి తీసుకోండి. ఏ కంటెంట్ చేస్తే బెటర్ ఉంటది పాజిటివ్‌గా అని చెప్పి తెలుసుకోండి. అలాంటి కంటెంట్ చేసుకోండి. డబ్బులు సంపాదించుకోండి. మేబీ ఫస్ట్‌లో వచ్చినంత వ్యూస్ ఇప్పుడు రాకపోవచ్చు కంటెంట్ మార్చిన వెంటనే. సో, స్లోగా, స్టడీగా మీకున్న సబ్‌స్క్రైబర్స్‌కి కొద్ది కొద్దిగా పాజిటివిటీ వచ్చిద్ది. తెచ్చుకోండి. పెంచుకోండి. డబ్బులు సంపాదించుకోండి. ఇంట్లో పిల్లగాళ్ళున్నారు. ఆడపిల్లలు కూడా ఉన్నట్టున్నారు. మంచిగా డబ్బులు సంపాదించుకొని చేసుకోండి. చేతులారా చెడగొట్టుకోవద్దు. అది చెప్తుంది. ఓకేనా? కోపంతోటి, ఈగోతోటి ఆళ్ళు చేస్తున్నారు. ఆళ్ళకి మాత్రం ఎవరు అనట్లేదు. మాకు మాత్రం అంటారా? ఇలాంటి మైండ్ సెట్ ఏమైనా ఉంటే అవి కూడా మార్చుకోండి. ఎందుకంటే ఏదో ఒక రోజు వాళ్ళకి మీరెవరైతే అనుకుంటున్నారో వల్గర్ కంటెంట్ లేకుంటే అడల్ట్ కంటెంట్ చేస్తున్నారో వాళ్ళకి కూడా బొక్కపడే రోజులు దగ్గరలో ఉంటాయి. కాకపోతే మీ రోజు ముందొచ్చింది. వాళ్ళ రోజు తర్వాత వచ్చిద్ది అంతే. సో, జాగ్రత్తగా కంటెంట్ చేసుకోండి. మీ ఒపీనియన్ మీరు బలంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు ఎవరైనా చూస్తే లైక్ చేయండి. మనోడికి ఈ వీడియో రీచ్ అయితే మనోడు కొంచెం మారేదానికి అవకాశం ఉంటది. సో, కొంచెం షేర్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే జై హింద్.